ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో సీనియర్ నాయకుడు యనమలని పక్కన పెట్టేశారు. దాదాపు 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగినటువంటి యనమల ఇప్పుడు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుంది. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఏ పదవి లేకుండా ఇంటికే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి రావడం బహుశా యనమల కూడా ఊహించి ఉండరు. అయితే యనమల సీనియారిటీని కూడా పరిగణలో తీసుకోకుండా, ఆయన పార్టీ కోసం చేసినటువంటి సేవల్ని ఏమాత్రం గుర్తించకుండా, ఆయన ఇన్నేళ్లుగా చంద్రబాబుకి అండగా నిలబడి అనేక రకాలుగా చంద్రబాబుకి మద్దతుగా పనిచేసిన దానికి ప్రతిఫలం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు అంటూ యనమల అనుచరులు, యనమల కుటుంబీకులు ఇప్పుడు లోన మదన పడుతున్నారు. అదే సమయంలో యనమల రామకృష్ణుడికి ఒక నీతి, అచ్చెన్నాయుడికి మరొక నీత అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. యనమల రామకృష్ణుడు వియ్యంకుడు ఎమ్మెల్యేగా, కుమార్తె తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, మరొక అల్లుడు ఏలూరు నుంచి ఎంపీగా ఉన్న కారణంగానే ఈసారి యనమలకి అవకాశం రాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి అదే నిజమైతే అదే సూత్రం అచ్చెన్నాయుడికి ఎందుకు వర్తించదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు యనమల వర్గం నుంచి వస్తుంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడు, అంటే సొంత అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు బావ ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి వాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇట్లా ఒకే కుటుంబం నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కేంద్ర రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతుంటే, తాజాగా అచ్చెన్నాయుడు సోదరుడికి రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ పోలీస్ శాఖలో ఓఎస్డీగా అవకాశం కూడా కల్పించారు. ఇట్లా అనేక రకాలుగా అచ్చెన్నాయుడు కుటుంబానికి అవకాశాలు ఇస్తూ, అచ్చెన్నాయుడు కుటుంబానికి పెద్దపీట వేస్తూ, యనమల విషయంలో మాత్రం పక్కన పెట్టేస్తున్నటువంటి వైనం దేనికి సంకేతం అంటూ యనమల వర్గీయులు ఇప్పుడు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే యనమల లాంటి నాయకుడిని అడ్డు తొలగించేయడం దానికోసమే ఇలాంటి ప్రయత్నం జరిగిందా అనేటువంటి ప్రశ్న ఆయన వర్గీయుల నుంచి వినిపిస్తుంది. లక్ష్యపూరితంగానే యనమలని కావాలని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా నారా లోకేష్ వర్గం యనమల రామకృష్ణుడిని అడ్డు తొలగించుకునేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విమర్శ వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో అనేక రకాలుగా ప్రాధాన్యత ఇస్తూ, అచ్చెన్నాయుడు కుటుంబీకులందరికీ పోస్టింగ్స్ ఇస్తూ, రిటైర్ అయిపోయినటువంటి అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రభాకర్ కూడా అవకాశం కల్పిస్తూ, యనమల విషయానికి వచ్చేసరికి మాత్రం కుటుంబంలో వివిధ పదవులు అనుభవిస్తున్నారనేటువంటి కారణం చెప్పడం అందుకు తార్కాణంగా కనిపిస్తుంది. ఇదంతా యనమల ఇటీవల తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని పార్టీ మీద వెలుబుచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో దానికి తగ్గట్టుగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి తీరుని యనమల బహిరంగ లేఖతో తప్పుపట్టారు. చంద్రబాబు స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు చేస్తాం అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్జీటీని ఆశ్రయిస్తాం అంటూ లేఖపూర్వకంగా యనమల చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీటన్నిటినీ పరిగణలో తీసుకుని ఇప్పుడు యనమల్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసి ఆయనకి ఎటువంటి హోదా కట్టబెట్టకుండా, ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసేందుకు ప్రయత్నం చేశారు అనేటువంటి అనుమానం బలపడుతోంది. గతంలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కూడా మూల కారణంగా అనేక రకాలుగా కృషి చేసినటువంటివన్నీ మరిచిపోయి ఇప్పుడు యనమలకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి ప్రాధాన్యత దక్కకుండా చేసినటువంటి వైనం మీద యనమల వర్గం ఇప్పుడు కుతకుతలాడుతుంది. ఏమైనప్పటికీ యనమల ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండడంతో మరి ఆయన ఏ రీతిలో స్పందిస్తారు, ఎన్నాళ్ళని ఈ రీతిలో ఏ పదవి లేకుండా సర్దుకుపోయి సాగుతారు చూద్దాం.